నెల్లూరు జిల్లా వెంచమూరులోని స్థానిక బంగ్లా సెంటర్లో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాదిగ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పంతిటి అంబేద్కర్ మాదిగ, మందా సుజాత మాదిగ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంలో వారి ప్రాణాలను త్యాగం చేస్తూ వర్గీకరణ సాధించేందుకు అసువులు బాసిన ఎంఆర్పీఎస్ నాయకులకు ఘనంగా నివాళులర్పించారు. ఏబీసీడీ వర్గీకరణ భవిష్యత్తు తరాల తలరాతలు మారుస్తుందని ఆయన కొనియాడారు. ఎందరో మహనీయులు త్యాగ ఫలితమే ఈ వర్గీకరణ విజయానికి పునాది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు మందా సుజాత మారిగా, ఎంఆర్పీఎస్ లో పనిచేస్తున్నాను. నేను ఈ రోజు నిజంగా అమరవీరులు చేసిన త్యాగాన్ని మనం మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు చేసిన పోరాటానికి ఇప్పుడు వర్గీకరణ జరిగింది. నిజంగా వాళ్ళ త్యాగాల ఫలితమే మనం ఇక్కడ నిలబడి ఈ రోజు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నామంటే అది చాలా గొప్ప విషయం. అలాగే ఇంకా జరగబోయే కార్యక్రమాలలో కూడా అన్నిట్లలో కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలని నిజంగా మనస్ఫూర్తిగా మనందరం వారికి నివాళులు అర్పించుకుందామని చెప్పి జై మాదిగా, జై మందకృష్ణ. నా పేరు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎంఎస్పీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో ఎందరో మాదిగ అమరవీరులు వారి ప్రాణత్యాగాల్ని అర్పించి నేడు వర్గీకరణ సాధనలో ముఖ్య భూమిక పోషించినటువంటి మాదిగ అమరవీరులకి మార్చి 1న మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ఈ రోజు మాదిగ అమరవీరుల దినోత్సవం ఇంజమూరు మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అమరవీరుల్ని ఏదైతే స్మరించుకుంటూ భవిష్యత్తులో ఏదైతే లక్ష్య సాధన కోసం వారు అమరులయ్యారో, ఏదైతే సురేంద్ర కావచ్చు, దామోదర్ కావచ్చు, మహేష్ కావచ్చు, తెలబల రవి కావచ్చు, లేదా మన పెద్దాడ ప్రకాశరావు కావచ్చు, భారతక్క కావచ్చు, వీరందరూ కూడా ఉద్యమంలో, వర్గీకరణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి ఈ రోజు వారు ఆత్మ బలిదానం చేసుకుని వర్గీకరణ సాధించే క్రమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వారి ఆశయ సాధన కోసం ఎంఆర్పీఎస్ నేతలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ముందుకు వెళ్తున్నారని, ఆ విధంగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో రేపు జరగబోయే ఏ పోరాటంలో కూడా మాదిగలందరూ కూడా ఏకం వచ్చి ఏదైతే అన్నగారు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఆ నిర్ణయంలో ముందుకు నడిచే విధంగా, ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల పోరాటంలో ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అసువులు బాసిన వారి త్యాగ ఫలితమే ఈ రోజు వర్గీకరణ 2 తెలుగు రాష్ట్రాల దేశవ్యాప్తంగా అమలు జరగబోతా ఉందని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే వర్గీకరణ చేస్తారని చెప్పారో ఆ మాట నిలబెట్టుకొని అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వర్గీకరణ చేసే క్రమంలో ఆల్రెడీ ప్రక్రియ మొదలైందని, ఆ విధంగా ఏ పోరాటం అయితే జరుగుతా ఉందో ఆ పోరాటానికి ఏ పోరాటం అయితే లక్ష్యంతో జరిగిందో ఆ పోరాటంలో వీరమరణం పొందినటువంటి అమరులకి వారు ఎంత చేసినా వారికి తక్కువేనని, వారి ఆశయ సాధన కోసం మరింత ముందుకు వెళ్ళడానికి కూడా మేము ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఎంఎస్పీ కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని మాన్యశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో మరింత ముందుకు వెళ్ళడానికి కూడా వారి ఆశయ సాధనే ముఖ్య లక్ష్యంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఏదైతే అమరుల త్యాగాల్ని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అమరుల త్యాగం వల్ల ఈ రోజు వర్గీకరణ సాధించుకున్నాం. ఆ వర్గీకరణ ఫలాన్ని రేపు మన బిడ్డలకు అందించబోతున్నట్టే మనం ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కూడా అమరులను స్మరించుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేస్తూ జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ. Hi Nilor, please subscribe to N3 TV. మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం. మన కావలి చెంతకే ఇండియా నంబర్ 1 బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ 3 4-వీలర్, ఈవీ స్ట్రోమ్స్ 4-వీలర్ 1250 కిలోల సామర్థ్యంతో రవాణా, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ హై సిటీ 3-వీలర్ మా షోరూం నందు లభించును. సులభ ఫైనాన్స్ కలదు. మా షోరూం హనుమాన్ టెంపుల్, ఆటోనగర్, ముసునూరు, కావలి పట్టణం. మీ ప్రొప్రైటర్స్ గాదంశెట్టి చరణ్, గాదంశెట్టి సందీప్.